రాగి ఎలా తయారవుతుంది? భూగర్భంలో ఉన్న రాయి మన చేతిలో మెరిసే రాగిగా ఎలా మారుతుంది? మన ఇళ్లలో వైర్లు, మోటార్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇవన్నీ పనిచేయడానికి ఒక లోహ అవసరం, అదే రాగి. అసలు రాగి ఎక్కడి నుంచి వస్తుంది? దీని ప్రయాణం ఎలా మొదలవుతుంది? రాయి నుంచి రాగిగా ఎలా మారుతుంది తెలుసుకుందాం. ఈ మెరిసే రాగి భూమిలో ఉండే సాధారణ రాయి నుంచి పుడుతుందని తెలుసా? లక్షల సంవత్సరాల క్రితం ఉన్న శిలల్లో రాగి దాగి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రాళ్ల పొరల్లో ఈ రాగి దాగి ఉంటుంది. కానీ ఈ రాగిని కనిపెట్టడం అంత సులభం కాదు. అసలు రాగి ఎక్కడ ఉందో గుర్తించడం ఇందులో మొదటి భాగం. భూగర్భ శాస్త్రవేత్తలు నెలల తరబడి మట్టి మరియు రాళ్ల నమూనాని సేకరిస్తారు. తర్వాత ఆధునిక పరికరాలను ఉపయోగించి రాగి ఎక్కడ ఉందో కనిపెడతారు. ఆ రాళ్లను బయటికి తీయడానికి మైనింగ్ మొదలు పెడతారు. పెద్ద పెద్ద యంత్రాల ద్వారా భూమిని తవ్వి రాళ్లను బయటికి తీస్తాయి. ఈ ప్రక్రియలో రాగి ఉన్న పొర వరకు చేరుకోవడానికి ముందు చాలా పని ఉంటుంది. పైన ఉన్న మట్టిని, పనికిరాని రాళ్లను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఈ వ్యర్థ పదార్థాలను తొలగించడం చాలా కష్టమైన పని. బయటకు తీసిన రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా క్రాష్ చేస్తారు. ఈ రాళ్లను మోసే లారీలు సుమారు 7 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఆ లారీ మొత్తం 400 టన్నుల రాళ్లను మోయగలదు. అయితే ఈ రాళ్లలో రాగి కేవలం 5% మాత్రమే ఉంటుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. క్రాష్ చేసిన రాళ్లను నీటితో మరియు ప్రత్యేక రసాయనాలతో కలుపుతారు. అప్పుడు రాగి ఉన్న భాగం మాత్రమే పైకి తేలుతుంది. దాన్ని అత్యధిక వేడితో కరిగిస్తారు. రాతి భాగం అంతా విడిపోతుంది. మెల్లగా శుద్ధమైన రాగి బయటకు వస్తుంది. 1000 డిగ్రీల వేడిలో ఒక సాధారణ రాయి మెరిసే లోహంగా మారుతుంది. ఈ రోజుల్లో రాగి లేకుండా ప్రపంచం నడవదు. మనకు సాధారణంగా కనిపించే వస్తువు వెనుక ప్రకృతి చేసిన లక్షల సంవత్సరాల ప్రయాణం ఉంటుంది. రాయి నుంచి పుట్టిన రాగి మన భవిష్యత్తును నిర్మిస్తోంది.